పరలోక రాజ్యము ఆ యొక్క పునాదులన్నీ కూడా ఈ రత్నాలతో ఏం చేయబడ్డాయంట, పొదగబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, ఆ పట్టణం ఎలా అలంకరింపబడిందంట, పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లి కుమార్తెకి ఎక్కడ లేని బంగారం అంతా వేసేస్తాం ఆ రోజున. హల్లెలూయా. చక్కగా రెడీ చేస్తాం. అలాగే ఈ పరలోక పట్టణము కూడా పునాదులు మొదలుకొని పై వరకు కూడా చక్కగా అలంకరింపబడి ఉంది. హల్లెలూయా. అయితే ఇంకా 21వ వచనం కూడా మనము చదివితే, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును, దాని వీధులలో కూడా అంతా కూడా బంగారమే బంగారమే బంగారమే. శుద్ధ సువర్ణముతో ఆ పరిశుద్ధ పట్టణము నిర్మించబడి ఉంది, సిద్ధంగా ఉంది. దానిలో అక్కడ దేవాలయం లేదు, దేవుడే దేవాలయము, ప్రభువై ఉన్నాడు. ఇంకా అక్కడ సూర్య చంద్రులు లేరు, దేవుడే వెలుగై అక్కడ ప్రకాశిస్తాడు. ఇవన్నీ కూడా యోహాను గారు చూస్తూ ఉన్నారు. పరలోక పట్టణము ఎలాగుందో ఆయన చూసి ఈ పరిశుద్ధ గ్రంథములో మనందరి కొరకు రాసి పెట్టించారు. ఇప్పుడు మనం ఒక అంచనాకి రావచ్చు, ఓహో పరలోక పట్టణం అంటే ఇలా ఉంటుందా అనేటువంటి ఐడియా ఈ వాక్యం చదివినప్పుడు మనకు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. దానికి ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు ఉంటాయి. అది 12 పునాదుల మీద కట్టబడింది. మరి గుమ్మముల మీదేమో ఇశ్రాయేలు గోత్రాల పేర్లు ఉన్నాయి, పునాదుల మీదేమో అపోస్తుల పేర్లు ఉన్నాయి. అదంతా కూడా బంగారముతో నిండి ఉన్నదని, దాని రాజవీధులు కూడా శుద్ధ సువర్ణంగా ఉన్నాయని, అక్కడ సూర్యచంద్రులు లేరని, దేవుడే అక్కడ వెలుగై ప్రకాశిస్తున్నాడని, ఆ పట్టణము వెలుగు వలె దగదగా మెరిసిపోతూ ఉన్న ఒక పట్టణము యోహాను గారు చూశారు. ఆ పట్టణమే పరలోక పట్టణం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దర్శనం అంతా కూడా ఆయన చూస్తూ, పరలోక పట్టణానంతా కూడా ఆయన చూస్తూ, ఇప్పుడు 27వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన అంటున్నారు కదా, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. దానిలో అంటే దేనిలో? ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఆ పరిశుద్ధ పరలోక పట్టణములో ఎవరు ప్రవేశిస్తారంట? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. ఆ పట్టణము వెలుగుతో దగదగా మెరిసిపోతూ ఉంది. అదొక పరిశుద్ధమైన పట్టణం. అయితే ఆ పరిశుద్ధమైన పట్టణములోనికి అందరూ ప్రవేశించలేరు. వెళ్ళాలని అందరూ కోరుకుంటారు, కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు. ఎవరు ఆ పట్టణంలో ప్రవేశించాలో ముందుగానే వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథంలో వ్రాస్తారంట. మరి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి జీవ గ్రంథంలో నీ పేరు ఉందా? ఈరోజు మన అంశం అది. ఆ పరిశుద్ధ పట్టణమైన ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి అర్హత ఏంటి అని అంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. మరి జీవ గ్రంథంలో నీ పేరుందా? మాకేం తెలుసండి అంటారేమో. హల్లెలూయా. జీవ గ్రంథంలో నా పేరుందని నాకెలా తెలుసండి? రాశారో లేదో, నేను మాత్రం ఏదో ప్రార్థన చేసుకుంటున్నానండి, వస్తున్నానండి, మరి అందులో రాశారో లేదో నాకెలా తెలుస్తుందండి అనొచ్చు. అయితే జీవ గ్రంథమందు నీ పేరు వ్రాయబడి ఉన్నది అనడానికి నీలో కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు గనక మీలో ఉంటే మీ పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథములో ఉన్నట్టే. అంటే జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆమేన్. ఆ లక్షణాలు నీలో ఉంటే, ఈరోజు వాక్యం ద్వారా నీవు పరిశీలన చేసుకుని ఉంటే నువ్వు పరలోక పట్టణానికి అర్హురాలవే. జీవ గ్రంథంలో నీ పేరున్నట్టే. ఒకవేళ ఈ లక్షణాలు లేవనుకోండి, ఇంకా నీ పేరు జీవ గ్రంథంలో లేదు అని నిర్ధారణ చేసుకుని ఇక నుంచైనా ఈ లక్షణాలు కలిగి జీవించి జీవ గ్రంథంలో మన పేరు ఉండేటట్టుగా చూసుకోవాలి. మన ప్రయాస, మన యొక్క కష్టము ఇదంతా ఎందుకు? పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా. అంతేనా? ఇల్లు కట్టుకోవాలనా?
ఏమండి? కార్లు కొనుక్కోవాలన్నా మనం ఈ ప్రయాస. ఎందుకు మనకి ప్రయాస? ఎందుకు వస్తున్నాం? దేవుని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు ఆయన మనం సేవిస్తున్నామనంటే ఏదో ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తారని కాదు. వీటికంటే విలువైనది పరలోక రాజ్యం. దానిని సంపాదించుకొనడానికే మనము ప్రయాసపడాలి. ఆమేన్. ఏదో సప్త సముద్రాలన్నీ ఈదొచ్చి ఇంటి వెనకాల పడి చచ్చారంటారు సామెత. హల్లెలూయా. అలాగే ఇన్ని సంవత్సరాలు మనము భక్తి చేసి చివరికి వెళ్ళి నరకంలో కూర్చున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? తీరా మన ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేం మనం. అందుకనే ప్రాణం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు మరొక అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. మరొక అవకాశము ద్వారా మనల్ని మనము పరిశీలన చేసుకుని ఆయన రాజ్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని మరొక విధంగా దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సరే, జీవ గ్రంథమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని ఎలా తెలుస్తాయి? జీవ గ్రంథమందు వ్రాయబడిన వారికి కొన్ని ఆత్మీయ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణం, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసయ్య శిష్యులతో అంటున్నారు, దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు. మీరు ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయని సంతోషించొద్దు. లేక మీకు ఒక గొప్ప అధికారము, గొప్ప కృపావరం కలిగి ఉన్నారని మీరు సంతోషించొద్దు. దానిని బట్టి మీరు సంతోషించక మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నందుకు మీరు సంతోషించండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆమేన్. జీవ గ్రంథములో వ్రాయబడిన వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఈ సంతోషము ఇహలోక సంబంధమైన సంతోషం కాదు. ఇది ఇహలోకంగా మనం ఇల్లు కట్టుకునటం బట్టి, ఆస్తిని సమకూర్చునటం బట్టి, లేక పొలాలు బాగా పండుటను బట్టి, లేక ఇంకోటి మనము కూర్చుకొనటను బట్టి వచ్చే సంతోషం కాదు ఇది. కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వారి చెరువు బాగా లాభం వచ్చేసింది అనుకోండి, ఎంత హ్యాపీయో. అమ్మ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, చెరువు భలే పండేసింది అనుకుంటారు. అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ పొరపాటున లాస్ అయ్యిందా, పోయిందా, మళ్ళీ ఆ సంతోషం వీళ్ళలో ఉండదు. అలాగే పొలం పనిచేసిన పొలం బాగా పండిందనుకో సంతోషం, పండలేదంటే విచారం. ఆరోగ్యంగా ఉన్నారంటే సంతోషం, కొంచెం ఏమైనా అనారోగ్యం వచ్చిందంటే సంతోషం ఉండదు. అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటారు, ఏదైనా కొంచెము తేడా వస్తే సంతోషంగా ఉండరు. ఇటువంటి సంతోషం కాదు ఇది. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు ఉండే సంతోషం కాదు ఇది. జీవ గ్రంథంలో వ్రాయబడిన వారు ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు, అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో వారికి మేలే కలగని, కీడే కలగని, వారికి శోధనే రాని, సంతోషమే రాని, వారికి కన్నీరే రాని, లేక ఇంకొకటే రాని, ఏది వచ్చినా సరే వారు ఎలా ఉంటారో తెలుసా? సంతోషంగానే ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగంటారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నారు. అసలు ఆ మాటలు ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? జైల్లో ఉన్నారు. జైల్లో వేయబడి ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఉండరు, బయట ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరు. మనకి నీరసం వచ్చిందానికంటే మనము కుదురుగా ఉండము, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కుదురుంచం. మనము బాధపడతాం, మనతో పాటు అందరినీ బాధ పెడతాం. కానీ ఈ పౌలు గారు చూడండి, ఆయన శ్రమలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు,
చెరసాలలో కూడా ఎందుకు వేయబడ్డారు? ఏదైనా తప్పు చేశారా ఆయన? ఏదైనా పాపం చేశారంటే ఏ పాపము చేయలేదు. ఆయన చేస్తున్న పనంలా ఏంటి? యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్నారు. అది ప్రకటిస్తున్నారని నచ్చని వారు ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో వేసేశారు. జైల్లో వేసినా సరే ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభువునందు ఆనందిస్తూనే ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువులో ఆనందిస్తూనే ఉన్నారంట. జైల్లో కూర్చుని కూడా దేవునిలో ఆనందిస్తూనే ఈ పత్రికలన్నీ కూడా రాశారు. చాలా పత్రికలు జైల్లో ఉండి రాసిన పత్రికలే. అంత విపత్కరమైన పరిస్థితిలో, అంత శ్రమలో ఉండి కూడా ఆయన ఏం చేశారు? ఏం చెప్తున్నారు మనందరికీ? మీరు ఆనందించండి ప్రభువునందు. ఆ పరిస్థితులు ఎవరు సంతోషంగా ఉండమని చెప్పరు. మీరు ఏ దగ్గో జ్వరమో వచ్చి మంచాన్ని బట్టి కుయ్యో మొర్రో అంటున్నారు అనుకోండి, పక్కన ఎవరైనా నవ్వుతున్నారు అనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? నేను ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు అక్కడ నవ్వుతావా అంటారు. అంటారా లేదా? అంటే మనం బాధపడుతున్నాం కాబట్టి ఇంక వాళ్ళందరూ ఇంకా నవ్వకూడదు, జిప్పేసేయాలి నోటికి. వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖముక్కులమై ఉండాలి. అలా కోరుకుంటాం మనం. కానీ పౌలు గారు చూడండి, ఆయన శ్రమలో ఉంటూ కూడా అందరికీ ఏం చెప్తున్నారు? మీరు ఆనందించండి ప్రభువునందు. శ్రమలో కూడా ఆనందించగలరు, ఇబ్బందులలో కూడా ఆనందించగలరు. ఎవరు? జీవ గ్రంథములో పేరు వ్రాయబడిన వారు. చూడండి, హబకుక్కు గారు ఒక మాట సెలవిస్తున్నారు. హబకుక్కు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నేను యెహోవాయందు ఆనందిస్తాను. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆనందిస్తారంట? అంజూరపు చెట్లు బాగా కాసినప్పుడా? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డెలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను. హల్లెలూయా. జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు విపత్కరమైన పరిస్థితులలో కూడా, భయంకరమైన శ్రమలో కూడా దేవునిలో ఆనందించగలుగుతారు. వీరు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాళ్ళు సంతోషంగానే ఉంటారు. దేవునిలో ఆనందిస్తూనే ఉంటారు. ఈరోజు ఉన్నదని ఒకలాగా, లేదు రేపు పోయిందని ఒకలాగా వారు ఉండరు. వాళ్ళు మంచి జరిగినా, కీడు జరిగినా, చెడు జరిగినా ఒకే విధంగా స్పందిస్తారు. ఇది దేవునిలో ఆనందించే వారి లక్షణం. మనం చదువుకున్నాం కదా, జీవ గ్రంథమందు వ్రాయబడిన వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా, ఏ పరిస్థితుల్లోనైనా, వారు బలహీన వేళల్లోనైనా లేక ఏ ఇబ్బందికరమైన పరిస్థితులనైనా వారు ఆనందంగానే ఉంటారు. దేవునిలోనే సంతోషిస్తారు. దేవునిలోనే వారు ఆనందిస్తూ ఉంటారంట, సంతోషంగా ఉంటారంట. వాళ్ళు పడుతున్న శ్రమను బట్టి ఇతరులను వాళ్ళు బాధపరచరు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మనము బాధగా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు అని వాళ్ళు ఏం చేస్తారు? సంతోషంగా ఉంటారంట. వారు సంతోషంగా ఉంటారు, వారితో పాటు ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. ఈరోజు మరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు అన్ని పరిస్థితులలో దేవుని యందు సంతోషించగలుగుతున్నావా? ఆనందంగా ఉండగలుగుతున్నావా? లేక లాభం వచ్చినప్పుడే సంతోషిస్తున్నావా? మేలు జరిగినప్పుడే సంతోషిస్తున్నావా? ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అనారోగ్యములో ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. పౌలు గారు అలాగే సంతోషించారు కనుకనే మరంత సువార్తను ప్రకటించగలిగారు. అనేకమైన సార్లు ఆయన బంధకాల్లో వేసేసినా సరే ఆ బంధకాలను బట్టి ఆయన ఇది ఒక గొప్ప భాగ్యం అనుకుని సంతోషించేవారంట. దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆయన తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తే
దేవుని కొరకు శ్రమను అనుభవించటము గొప్ప ధన్యత, గొప్ప అదృష్టం అనుకున్నారు. నాకు వచ్చింది ఈ అదృష్టం, దేవుని కొరకు శ్రమపడే అదృష్టం నాకు వచ్చిందని ఆ శ్రమలో ఆనందిస్తూ ఉండేవారంట. ఆమేన్. మనము గత వారం కూడా నేను చెప్పాను, పౌలు శీలలను మరి చెరసాల్లో వేసేసి బొండ వేసి బిగించి చాలా దెబ్బలు కొట్టేసి కథల లేకుండా వారిని బంధించేసినప్పుడు పౌలు శీలలు ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించలేదా? పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడే వస్తాయి. ఒక పక్కన వారి శరీరం అంతా కూడా నలగగొట్టబడిన, దెబ్బల చేత రక్తం కారుతూ బాధ వస్తూ ఉన్నా సరే వాళ్ళు పాటలు పాడుతూ దేవునిలో ఆనందించారు. దేవునిలోనే మన ఆనందం, నిజమైన సంతోషం మనకి దేవునిలోనే దొరుకుతుంది. ఈ లోకం ఇచ్చే సంతోషం అంతా కూడా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ దేవుడిచ్చే సంతోషం నిశ్చయముగా మన హృదయాలు ఎప్పుడూ కూడా ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారంట? వాళ్ళు సంతోషంగా ఉంటారు. రెండవ లక్షణంలోనికి మనం వెళదాం. జీవ గ్రంథమందు వ్రాయబడిన వారిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే, పాపము చేసి తప్పిపోయిన వారి ఎడల భారము కలిగి ఉంటారంట. ఎలా ఉంటారంట? పాపము చేసి తప్పిపోతారు కదా, వారి ఎడల భారము కలిగి ఉంటారంట. ఇది జీవ గ్రంథములో వ్రాయబడిన వారిలో ఉండే రెండవ లక్షణం. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. హల్లెలూయా. ఈ మాట ఎవరంటున్నారంటే మోషే గారు అంటున్నారు. మోషే దేవునితో అంటున్నారు, ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల యొక్క పాపమును పరిహరిస్తావా లేదా? ఒకవేళ నువ్వు పరిహరించకపోతే, వాళ్ళని నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుండి తీసివేయి అని ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఏం పాపం చేశారు ఇశ్రాయేలీయులు అంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. 40 దినాలు అయిపోయింది కానీ రావట్లా. చూశారు. ఎన్ని రోజులైనా రాకపోయేసరికి ఇంక వీళ్ళు అనుకున్నారు మోషే అక్కడే చనిపోయి ఉంటాడు. అది చాలా ఎత్తైన పర్వతం అనమాట సీనాయి పర్వతం అంటే. ఇక ఎవరు అక్కడికి వెళ్ళి చూసి రావడాలు అటువంటి ఏముండవు, ఎక్కలేనంత ఎత్తైన పర్వతం అది. ఇక వీళ్ళు నిర్ధారణ చేసేసుకున్నారు మోషే చనిపోయి ఉంటాడు, అందుకనే రావట్లేదు అని అనుకుని వీళ్ళు అహరోనుని పిలిచి అంటున్నారు, అహరోను గారు, ఇదిగో ఇప్పటి వరకు మోషే మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళారు, రాలేదు, ఏమైందో మనకు తెలియదు. ఇప్పుడు మమ్మల్ని ముందుండి నడిపించడానికి మా కొరకు ఒక దేవతను తయారు చేయన్నారు. ఈ అహరోను గారు కూడా ఏమనాలి? అదేంటమ్మా, మనల్ని నడిపించేది దేవుడు కదా, ఆయన కదా మన ముందుండి ఇంతవరకు నడిపించుకొచ్చింది, ఇప్పుడు మరలా దేవతను తయారు చేయమంటున్నారని అనాలి కదా. అనుకోకుండా ఒకవేళ అలాగే ఏమైనా అంటే ఈయనను ఏమైనా చేస్తారేమో, ఈయనకి వ్యతిరేకంగా తిరుగుతారేమో అన్న భయము చేత వాళ్ళు చెప్పినట్లుగానే వారి కొరకు ఒక దేవతను తయారు చేయడానికి సిద్ధపడ్డారు. అందరికి పిలుపునిచ్చారు, మీ దగ్గర ఉన్న చెవులకి చేతులకి ఉన్న బంగారం అంతా పట్టుకురండి అన్నారు. అందరూ బంగారం తీసుకొచ్చారు. ఆ బంగారం అంతా కరగదీసి ఒక చోట పోసారంట. ఒక చోట పోస్తే అది ఎలా వచ్చిందంట? ఏ ఆకారంలో వచ్చింది? ఒక దూడ ఆకారంలో వచ్చిందంట. ఆ దూడ ఆకారమును పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీవే మా దేవుడవు, ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొని వచ్చిన దేవుడవు నీవే అని ఎవరిని అంటున్నారు? ఆ దూడని అంటున్నారు. దూడ విడిపించుకొచ్చిందా వాళ్ళని? ఐగుప్తులు ఆ ఫరో చేతిలో నుండి, ఆ శత్రువుల చేతిలో నుండి, ఆ దాసత్వంలో నుంచి వారిని విడిపించి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా వారికి ముందుండి నడిపించుచున్న ఆ దేవుడిని మర్చిపోయారు. ఆ దేవుడిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఒక దేవుడిని తయారు చేసుకుని ఆ దేవుడే మమ్మల్ని నడిపించాడు అని ఆ దేవతకు పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశారంట. పండగ కూడా కాదు, ఉత్సవం. అంటే ఒక రోజు అయిపోయేది కాదు ఉత్సవాలు. ఇక ఉత్సవాలు ఏర్పాటు చేసి వీళ్ళందరూ తిని త్రాగి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పోతూ
విస్తారమైన పాపం చేస్తూ ఆడుతూ పాడుతూ తింటూ సుఖిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారంట. మోషే గారు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడుతున్న సన్నివేశంలో వారు ఉన్నారు. మోషేకు తెలియదు ఈ ప్రజలు ఏం చేస్తున్నారో, కానీ దేవుడికి తెలుసు కదా. ఆయన చూశారు. చూసి, మోషే ఈ ప్రజలు ఏం చేస్తున్నారో చూడు, వారి కొరకు నన్ను కాదని ఒక దేవతను చేసుకుని దాని ఎదుట వీరు ఉత్సవాలు చేస్తున్నారు. వీళ్ళు నా ఎదుట భయంకరమైన పాపం చేశారు. ఇక లే, వాళ్ళని అలా చూస్తూ నేను ఊరుకోను, వాళ్ళని ఇంకా నశింపజేస్తాను, నువ్వు ఊరకనే ఉండు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండెను, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో దేవుడు ఏమంటున్నాడు? నేను వాళ్ళని కాల్చేసి ఇంకా నేను వాళ్ళని భరించలేను, సహించలేను. లోబడనొల్లని ప్రజలు, వాళ్ళకి తోడుగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేసి వాళ్ళని నడిపించుకుని వస్తూ ఉంటుంటే వీరు నాకు లోబడట్లేదు, నన్ను సేవించట్లేదు, వేరొక దేవతను చేసుకుని దానిని ఆరాధించడం ప్రారంభించారు. ఇక దీన్ని నేను ఓర్చుకోలేను, సహించలేను, వాళ్ళని అగ్ని వేసి కాల్చేస్తాను, నువ్వు ఊరకనే ఉండు, నువ్వు మాట్లాడుకో, నువ్వు పక్కకుండా అన్నాడు అనమాట దేవుడు. హల్లెలూయా. నువ్వు ఊరకనే ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నేను దిగి వచ్చి నా కోపం వాళ్ళ మీద మండిపోయింది, ఇంకా నేను ఆగలేను, వాళ్ళని కాల్చేస్తాను, వాళ్ళను కాల్చేసి వాళ్ళందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు దేవుడు. మనం గనక ఆ స్థానంలో ఉన్నామనుకోండి, ఎలా అనుకుంటామో తెలుసు, ఓహో వాళ్ళందరినీ నాశనం చేసి దేవుడు నన్ను గొప్పగా చేస్తాడంట. నేను గొప్పగా ఉండడం కంటే ఏం కావాలి? నన్ను గొప్ప జనముగా చేస్తానంటే అంతకంటే వేరే భాగ్యం ఏమి కావాలి ప్రభు? అలాగే కానీ నాయన వాళ్ళందరినీ నాశనం చేసే నాయన, నన్ను మాత్రం ఆశీర్వదించిన ఆయన, నన్ను మాత్రం గొప్పగా దీవించిన ఆయన అని మనం అంటాం. దేవుడు ఊరకుండుము, మాట్లాడొద్దు అని చెప్పినా మోషే మౌనంగా ఉండలేదు, నోరు తెరిచి అడుగుతున్నాడు, ప్రభువా ఇప్పుడు వీరిని అగ్నితో కాల్చివేయడానికైనా ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి వీళ్ళని తీసుకుని వచ్చావు, ఇందుకనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు, వీళ్ళని ఈ రోజున కనుక నువ్వు ఇలా కాల్చివేస్తే అందరూ ఏమనుకుంటారు? వాళ్ళని నశింపజేయడానికే తీసుకొచ్చాడు వాళ్ళ దేవుడు అని అందరూ అనుకోరా? కనుక నువ్వు అలా చేయడానికి వీల్లేదు, వారి పాపము క్షమించు, వారి పక్షంగా నేను అడుగుతున్నాను, వారి పాపమును క్షమించు అని దేవునిని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడు. ఎంతగా బ్రతిమాలుతున్నాడు అని అంటే, ప్రభువా నువ్వు గనక వాళ్ళను క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసేయి, వాళ్ళు వస్తేనే నేను వస్తాను పరలోకం. హల్లెలూయా. వాళ్ళు రాకపోతే నేను రాననే కదా అర్థం. వాళ్ళ పాపములు గనక నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసివేయని మోషే గారు ఇక్కడ దేవునిని బ్రతిమాలుతున్నారంటే, జీవ గ్రంథములో ఆయన పేరు ఉన్నది కనుక ఆయనకున్న భారం ఏంటో తెలుసా? దేవుడు తన కోపము చేత నశింప చేయాలనుకున్న ఆ ప్రజలను రక్షించాలనేటువంటి భారం, రక్షించాలనేటువంటి ఒక బాధ్యత మోషే గారు కలిగి ఉన్నారు. జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారిలో ఉండే లక్షణం ఏంటో తెలుసా? నశించిపోచిన ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. నేను రక్షణ పొందేశాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతానులే, మిగతా వాళ్ళందరూ ఏమైపోతే నాకెందుకు, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నేను మాత్రం పరలోకం వెళితే చాలు అనుకుంటారు చాలామంది. హల్లెలూయా. కానీ జీవ గ్రంథమందు పేరు ఉన్నవారు ఆ విధంగా ఉండలేరు. హల్లెలూయా. వాళ్ళు ఒక భారం కలిగి ఉంటారు నశించిపోచిన ఆత్మల పట్ల. ఇంటిలోనే కొంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉంటారు, భర్త బిడ్డలు ఇంకా చుట్టూ బంధుమిత్రులు రక్షణ పొందకుండా ఉంటారు. కానీ కొంతమంది వారి కొరకైనటువంటి భారం ఉండదు. కొంతమంది బయట వారి సంగతి తర్వాత చూద్దాం, ముందుగా నీ కుటుంబం గురించి ఆలోచన చెయ్యి. నీ కుటుంబంలో నీ భర్త, నీ బిడ్డలు, లేక నీ భార్య, నీ బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు, నీవు రక్షణ పొందేశావు. మరి నీవు రక్షణ పొంది పరలోక రాజ్యం వెళ్ళిపోతే వాళ్ళందరూనేమో నరకానికి వెళ్తారు. అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు హ్యాపీగా ఉండగలవా?
అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా కనికరించంటే సుఖం ఉండదు. ఇక్కడే నీవు వారి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. వారు ఏ విధంగానైనా ఆ నరకంలో నుంచి తప్పించబడాలని, అగ్నిలో నుంచి వారిని బయటికి లాగాలంట. నశించిపోతున్న వాళ్ళందరూ, రక్షణ పొందలేని వారు అందరూ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు తెలుసా? నిత్యాగ్నిలోనికి ప్రయాణం చేస్తున్నారు. ఆరిపోని అగ్ని అది. అక్కడ అగ్ని ఆరదు, ఉరుగు చావదు. అటువంటి అగ్నిలోనికి వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. నీ భర్త, నీ పిల్లలు ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆ అగ్నిలో నుంచి వారిని బయటికి లాగాలని నీకు అనిపించట్లేదా? ఆ భారం నీకు కలగట్లేదా? ఒకవేళ భారం నీలో లేదు అంటే నీ పేరు కూడా ఇంకా జీవగ్రంథంలో లేదని అర్థం. హల్లెలూయా. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో నశించిపోతున్న వారి రక్షణ కొరకు భారం కలిగి ఉంటావు, వారి కొరకు ప్రార్థిస్తావు. ఒకవేళ నీ కుటుంబం అంతా రక్షణ పొందిందనుకో, నీ బంధువుల రక్షణ కొరకు ప్రార్థిస్తావు. అలా బంధువులే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రజల కొరకు ఒక భారము నీ హృదయంలో ఉంటుంది. ప్రార్థన అంటే ఇంకెంతసేపు మన కోసమే చేసుకోవడం కాదు. ప్రభువా మా ఆయన్ని దీవించు, మా ఆవిడని దీవించు, మా పిల్లల్ని దీవించు, అదే చేయనైనా, ఉద్యోగం ఇవ్వండి అయినా, పెళ్లి చేయండి అయినా. ఇదే కాదు ప్రార్థన అంటే. ఇంకా నువ్వు అటువంటి ప్రార్థనే చేస్తున్నావంటే ఇంకా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చిన్నపిల్లలాగా ఉన్నావు అనమాట. చిన్నపిల్లలు నత్తిగా మాటలు రాకుండా మాట్లాడతారు కదా, ఆ స్టేజీలోనే నువ్వు ఉన్నావు అనమాట. ఎదగలేదనమాట. ఇంకా దేవుని హృదయ భారం మన హృదయాల్లోనికి వచ్చేస్తుంది. చుట్టూ అనేక మంది నశించిపోతూ ఉన్నారే. ఎంతమంది యవనస్తులు భయంకరమైన పాపములతో బందీలై ఎక్కడ చూసినా ఈ మధ్య డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్న మాటలు అవే, మా పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయారండి అని. త్రాగుడు అన్నా కొంచెం బెటర్ ఏమో, కానీ డ్రగ్కి అలవాటు పడిన వారిని కంట్రోల్ చేయలేము.